ఫ్రెండ్స్, ఇది iQOO Z7 5G అండ్ ఈ ఫోన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ ఫ్యూచర్లో ఇప్పుడైతే చెప్తుంది 20,000 రూపాయల లోపు తీసుకొస్తామని చెప్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా తక్కువకు రావచ్చు సేల్స్. దసరా దీపావళి సేల్స్ ఉంటాయి అప్పుడు. ఈ ఫోన్ అయితే మాత్రం ఇప్పుడు రీసెంట్గా బడ్జెట్లో చాలా ఫోన్స్ లాంచ్ అవుతూ ఉన్నాయి. 20,000 రూపాయల లోపు చాలా ఫోన్స్ అన్బాక్స్ చేస్తున్నా కానీ నాకే అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. మనం పెట్టే డబ్బులకి అంత వర్త్ అనిపించట్లేదు. కానీ ఈ ఫోన్ మాత్రం వీళ్ళు 20,000 రూపాయల లోపు తీసుకొస్తున్నారు. దీనిలో చాలా అన్ని బాక్సులు టిక్ చేసేదని చెప్పొచ్చు. మెయిన్ మనకు కావాల్సిన 4 పిల్లర్స్ అని చెప్తాగా ఫోన్కి. డిస్ప్లే AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90Hz AMOLED డిస్ప్లే. అండ్ ప్రాసెసర్ ఇది మీకు MediaTek Dimensity 920 ప్రాసెసర్తో వస్తుంది. ఈవెన్ BGMI లాంటి గేమ్ కూడా ఇది 60 FPS హ్యాండిల్ చేయగలదు 20,000 రూపాయల లోపు. అండ్ ఇంకొకటి బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తున్నారు. అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొస్తున్నారు. 20,000 రూపాయల లోపు మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే అది ఏ ఫోన్లో అయితే లేదు. అండ్ ఇంకొకటి 4500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 50% 25 మినిట్స్లోనే దీన్ని ఛార్జ్ చేసేచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవన్నీ చూస్తే ఈ ఫోన్ మనకి ఓవరాల్గా 20,000 రూపాయల లోపు ఖచ్చితంగా ఈ ఫోన్ ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ 20,000 రూపాయల లోపు తీసుకొస్తా అని చెప్తున్నారు. అది కూడా 6GB RAM 128GB బేస్ మోడల్తో వస్తుంది. మీకు 4GB ర్యామ్తో కూడా రాదు. అండ్ చూడాలి మరి ఇది ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్లో తీసుకొస్తారు మనకి 21వ తారీఖు తెలుస్తుంది. 21వ తారీఖు ఈ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ ఈ ఫోన్ చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఇది మీకు చాలా మంచి ఫోన్ అయితే ఒకవేళ మీరు వాల్యూ ఫర్ మనీ ఫోన్ కోసం చూస్తుంటే. ఫస్ట్ మనం ఈ ఫోన్ బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ నార్మల్గా అన్ని iQOO ఫోన్స్ బాక్స్ లాగే ఉంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం మొబైల్ ఫోన్తో పాటు మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ మీకు క్లియర్ కేస్తో వస్తుంది. అండ్ స్క్రీన్ గార్డ్ అయితే మీకు ఫోన్ కి ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. బాక్స్ లోనే మీకు కేసు స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. అండ్ 44 వాట్ ఫ్లాష్ చార్జర్ ఉంది. అండ్ Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఇంకా ఫోన్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కలర్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. కలర్ వచ్చేసరికి నార్వే బ్లూ. అండ్ ఇది డిఫరెంట్ కలర్ గా షైన్ అవుతూ ఉంది. ఫోన్ మనం లైట్ గా ఎక్స్పోజ్ చేస్తే ఏదో రెయిన్బోలా మెరుస్తూ ఉంది. అండ్ ఇంకో కలర్ కూడా ఉంది, పెసిఫిక్ నైట్ అని చెప్పేసి. ఈ 2 కలర్స్ లో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు స్క్వాడ్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ సైడ్స్ బ్యాక్ ఇది మీకు పాలికార్బోనేట్ ఫినిష్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు చాలా లైట్ వెయిట్ ఉంది. ఫోన్ మీరు చేతిలో పట్టుకున్నారు అనుకోండి, చాలా లైట్ వెయిట్. మీరు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫోన్ చాలా బాగుంది. చాలా కాంపాక్ట్ ఉంది. ఇది మీకు 6.38 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. చాలా చిన్నగా ఉంటుంది ఫోన్. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్ ఫీల్ అవుతారు. అండ్ దీని వెయిట్ కూడా అంత ఉండదు, జస్ట్ 173 grams ఉంది. అండ్ థిక్నెస్ కూడా ఇది జస్ట్ 7.8 mm థిన్ అయితే ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫోన్ ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఫోన్ ఫిజికల్ ఎవరు చూసుకుంటే టాప్ లో సిమ్ ట్రే అయితే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. సో మైక్రో SD కార్డ్ మీరు సెకండ్ స్లాట్ లో పెట్టుకొని 1 TB వరకు మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. టాప్ లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ బాటమ్ లో ప్రైమరీ మైక్రోఫోన్ పక్కన మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. ఇదే తీసేయలేదు. అండ్ Type-C పోర్ట్ ఉంది. అండ్ స్పీకర్ ఉంది బాటమ్ లో. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీలో. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అండ్ డ్యూయల్ ఫ్లాష్. బాటమ్ లో iQOO బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫోన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి మనం. ప్రాసెసర్ మెయిన్ దీనిలో, ఎందుకంటే MediaTek Dimensity 920 ప్రాసెసర్ మనకి 20 నుంచి 25,000 మధ్యలో మనం ఫోన్స్లో చూస్తూ ఉంటాం. 20,000 రూపాయల లోపు అయితే మనకి MediaTek Dimensity 920 ప్రాసెసర్ లేదు. అండ్ అది కూడా AMOLED స్క్రీన్ అయితే అసలు లేదు. అండ్ ఈ ఫోన్లో మీకు MediaTek Dimensity 920 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు పవర్ఫుల్ ప్రాసెసర్. 20,000 రూపాయల లోపు మీరు గేమ్స్ ఏదైనా కాల్ ఆఫ్ డ్యూటీ మీరు 60 FPSలో ఆడొచ్చు. PUBG న్యూ స్టేట్ 90 FPSలో ఆడొచ్చు. BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడొచ్చు. ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అంటే 60 FPSలో ఇది మీకు BGMI రన్ చేస్తుంది. రీసెంట్గా మనకి 930 ప్రాసెసర్ కూడా వచ్చింది, కాకపోతే అది ఇంకా ఆప్టిమైజేషన్ అయితే అవ్వలేదు. ఈ మీకు 920 పాత ప్రాసెసర్ కాబట్టి మీకు ఆప్టిమైజేషన్ బాగుంటుంది. అండ్ లాస్ట్ జనరేషన్ iQOO Z6తో కంపేర్ చేస్తే iQOO Z6 మనకి Snapdragon 695 ప్రాసెసర్తో వస్తుంది. ఇప్పుడు 20,000 రూపాయలు ఫోన్స్ అని ఇదే ప్రాసెసర్ తీసుకొస్తున్నారు, Snapdragon 695 ప్రాసెసర్. అది గేమింగ్ అయితే అంత పనికిరాదు. చాలాసార్లు చెప్పాను నేను మీకు, హెవీ గేమింగ్ ప్రాసెసర్ పనికిరాదని చెప్పేసి. ఈ ఫోన్లో మీకు ఏదైతే 920 ప్రాసెసర్ అది మీకు హెవీ గేమింగ్ కూడా పనిచేస్తుంది. అండ్ దీనికి iQOO కాబట్టి గేమింగ్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి ఎక్స్ట్రాగా. మీరు అల్ట్రా గేమ్ మోడ్ అయితే ఉంటుంది. మీరు వాయిస్ చేంజ్ చేయొచ్చు మీ టీమ్మేట్స్తో మాట్లాడేటప్పుడు. అండ్ మోషన్ కంట్రోల్, ఇది రీసెంట్గా iQOO 11 నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. ఈ ఫోన్లో కూడా మీకు మోషన్ కంట్రోల్ తీసుకొస్తున్నారు. సో మీరు మోషన్తో మీరు ఏదైతే మనకి గేమ్లో
మూమెంట్స్ కంట్రోల్ చేయొచ్చు. మీరు పీక్ అవ్వాలన్నా కానీ లేకపోతే ఫైర్ చేయాలన్నా కానీ దేనికైనా కానీ వీటిని మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ సెట్ చేసుకున్న తర్వాత ఫోన్ మీరు డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో మీరు సెట్ చేస్తారు ఆ డైరెక్షన్ లో మూవ్ చేస్తారు అనుకోండి, అది మీకు పీక్ అవుతుంది. సో ఇది మీకు అలవాటు అవ్వాలి. కాంపిటీషన్ ఆడే వాళ్ళైతే మాత్రం ఈ అలౌ చేయరు. మీరు కాంపిటీషన్ లెవెల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇవి వాడకండి. నార్మల్ జనరల్ యూస్ కి అయితే మాత్రం ఈ మోషన్ కంట్రోల్ ఒకసారి చెక్ చేయండి. సో ఇట్లా గేమింగ్ పరంగా అయితే మాత్రం iQOO మీకు ఇంతకుముందు అయితే ఫీచర్స్ ఉన్నాయి అన్ని ఫీచర్స్ అయితే దీనిలో కూడా ఉంటాయి, ఏవైతే తీసేయలేదు. మీకు ఇంకొకటి దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే గేమింగ్ పరంగా ఇది మీకు 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది. సో మీకు గేమింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్ అయితే 1200 Hz కూడా టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంది దీనిలో ఇన్స్టాంట్గా. ఇది కాల్ ఆఫ్ డ్యూటీలో వర్క్ అవుతుంది. ఇది మీకు 5G ప్రాసెసర్. మీకు 5G బ్యాండ్స్ విషయానికి 6 5G బ్యాండ్స్ ఉన్నాయి దీనిలో. మీకు N77 N78 మెయిన్ 5G బ్యాండ్స్ ఇవి అయితే దీనిలో అయితే మీకు ఉన్నాయి. అండ్ 5G మీకు డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు 2 సిమ్లు వేసినా కానీ మీరు 2 సిమ్లు 5G అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ పరంగా కూడా ఇది మీకు ర్యామ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. దీనిలో మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.2తో వస్తుంది. సో ఇది మీకు బేసిక్గా 6GB వస్తుంది. మీరు 6GB ర్యామ్ తీసుకున్న 8GB మోడల్ తీసుకున్నా కానీ ఇంకా 8GB ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అవసరం అయితే. నా వరకు అయితే మాత్రం 6GB ర్యామ్ అయితే సరిపోతుంది మనం యూజ్ చేయడానికి అయితే. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మీకు 4500 mAh బ్యాటరీ 44 వాట్ ఫ్లాష్ చార్జర్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసి మీరు 50% ఈ ఫోన్ని 25 minutesలో ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 64 minutes అట్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇంకా దీనిలో మీకు డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది డిశ్చార్జ్ అయితే. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ దీన్ని ఛార్జ్ పెట్టుకోవాలి. ఒక మ్యాక్సిమం యూజర్స్కి అయితే నాకు తెలిసి అయితే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి మీరు జనరల్ యూజర్ అయితే మాత్రం మ్యాక్సిమం మీడియం అండ్ లైట్ హెవీ యూజర్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. ఇది మీకు 6nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు. మరి హెవీ గేమర్ హెవీ యూజ్ చేసే వాళ్ళకి అప్పుడు మీరు ఈవినింగ్ ఛార్జ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిలో మీకు డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. కాస్ట్ కటింగ్లో మళ్ళీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇట్లాంటివి అయితే ఇవ్వలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ డిస్ప్లే ఒకసారి 6.38 ఇంచ్ డిస్ప్లే. మరీ పెద్ద డిస్ప్లే కాదు. నాకు ఇది చాలా బాగా అనిపించింది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు. చాలా కాంపాక్ట్ అయితే ఉంది. 6.38 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ అడాప్టివ్ కూడా ఉంటుంది. మీరు చేసే పని బట్టి రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ దీనిలో మీకు పీక్ బ్రైట్నెస్ 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. HDR10+ సపోర్ట్ డిస్ప్లే అయితే వస్తుంది. 98% DCI-P3 కలర్ గామెట్ ఉంది. ఇది మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్ HDలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDRలో కూడా చూడొచ్చు. సో డిస్ప్లే పరంగా మాత్రం కంప్లైంట్స్ అయితే ఏం లేవు. డిస్ప్లే అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. మూవీస్ ఇట్లా చూడాలనుకుంటే మాత్రం డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది ఆ ప్రైస్కి. అండ్ ఇంకొకటి సౌండ్ విషయానికి వస్తే మాత్రం సింగిల్ స్పీకర్ ఇచ్చారు. స్టీరియో ఇస్తే బాగుండేది, అన్ని ఇంకా కవర్ అయ్యాయి. సింగిల్ స్పీకర్ ఇచ్చారు దీనిలో. స్పీకర్ అయితే మీకు బాగానే ఉంది, లౌడే ఉంది. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఇట్లాంటి అయితే ఏముంటుంది. కాకపోతే సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది వీళ్ళది ఓన్ ఆడియో. ఇది సూపర్ ఆడియో. ఇది మీకు సెట్టింగ్స్లో కనిపిస్తుంది. మూవీస్కి గేమ్స్కి మీ ఇష్టం దేనికైనా మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీనిలో మీకు కెమెరా విషయానికి వస్తే మాత్రం 64 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ మీకు 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30 FPSలో మీకు స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. మరి ఇంకా స్టెబిలైజేషన్ కావాలంటే మాత్రం 1080p 60 FPSలో మీకు హైబ్రిడ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అంటే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్లస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కలిసి వర్క్ అయితే ఇంకా స్టేబుల్గా అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో బాగా నచ్చింది నాకు వైడ్ యాంగిల్ మ్యాక్రో కెమెరాస్ అయితే లేవు. ప్రతి ఫోన్లో మనకి వైడ్ యాంగిల్ 8 MP మ్యాక్రో 2 MP ఇస్తూ ఉంటారు. దీనిలో అయితే తీసేస్తారు. 2 కెమెరాస్ ఇచ్చారు. పనికి వచ్చేది 64 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో 2 MP డెప్త్ సెన్సార్ మన బోకే ఎఫెక్ట్ కోసం. ఈ రెండే ఇచ్చారు. మంచి పని చేశారు. ఎందుకంటే అవి ఉన్నా లేనట్టు ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో ఫోన్స్లో వీడియోస్లో చెప్పాను నేను. సో మీకు బొకే విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు బ్లర్రింగ్ ఏదైతే ఎఫెక్ట్ వస్తుందో అది మీకు డిఫరెంట్ వస్తాయి. బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి, స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి, అండ్ హార్ట్ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి, చెర్రీ బ్లోసమ్, ఇట్లా 4 మోడ్స్లో మీరు ఈ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ యూస్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మీకు డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది. ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ వ్లాగ్ మూవీ ఉంది. వ్లాగ్ మూవీ అంటే ఒక 30 seconds లోపు మీరు క్లిప్స్ రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పెట్తో ఆడుతున్నారు అనుకోండి, దాంతో ఆడుతున్నప్పుడు ఆ క్లిప్ రికార్డ్ చేస్తే 30 seconds రికార్డ్ చేసుకుంటుంది. ఏమైనా ఫుడ్ తింటున్నారు దానికి సంబంధించి సపరేట్గా వీళ్ళు ఇచ్చారనమాట. వాటిలో ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. వాటిని తర్వాత మీరు కంబైన్ చేసుకుని ఒక వ్లాగ్ మూవీ లాగా మీరు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నైట్ మోడ్ మీకు అది డిఫాల్ట్గా యాక్టివేట్ అయితే నైట్ టైం మీరు ఫోటోస్ తీసేటప్పుడు మీకు కొద్దిగా బ్రైట్ ఫోటోస్ అయితే వస్తాయి. ఇవి నైట్ మోడ్లో తీసిన ఫోటోసే. అండ్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మరి 64 MP కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. కొన్ని శాంపిల్స్ మీరు చూడండి 64 MP కెమెరాతో తీసినవి. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p 120 FPS రికార్డ్ చేయొచ్చు. మీకు క్వాలిటీ కావాలంటే దీనిలో రికార్డ్ చేయండి.
స్లో మోషన్ ఎఫెక్ట్ కావాలనుకుంటే 720pలో 240 fpsలో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. f2.0 అపేచర్తో వస్తుంది. ఇది కూడా మీకు డీసెంట్ కెమెరా. మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే మీకు బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు ట్యూబ్లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే మీకు నాయిస్ అయితే ఉంటుంది. సో దీనిలో మీకు కెమెరా ఫ్రంట్ కెమెరాలో మీరు మాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p 30 fps వరకు. ఇది కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరాస్ మీకు ఆ ప్రైస్కి డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు, 20,000 రూపాయల లోపు. అండ్ ఇంకొకటి దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఇది మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఫన్ టచ్ OS 13 మీద రన్ అవుతుంది. దీనిలో మీకు 2 years వరకు Android అప్డేట్స్ వస్తాయి ఫ్యూచర్లో, అండ్ 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మీకు కస్టమ్ UI కాబట్టి మీకు కస్టమ్ UI ఫీచర్స్ అన్ని ఉంటాయి. లైక్ మీరు డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకో, యాప్ క్లోన్ అని ఉంటుంది. ఒకేసారి 2 Facebook 2 WhatsApp యూస్ చేసుకోవచ్చు. యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, అంటే మీ యాప్స్ మీరు లాక్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ డైలర్తో వస్తుంది. మీరు అవతల వాళ్ళకి మీరు కాల్ చేస్తే మాత్రం వినిపిస్తుంది, కాల్ రికార్డ్ చేస్తే. అండ్ దీనిలో మీకు యూఐలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే యూఐలో మనకు కలర్స్ చేంజ్ చేయొచ్చు, ఐకాన్ కలర్స్ ఇట్లాంటివి చేంజ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు ఇంకొకటి ఫోన్ కూలింగ్ ఉంటుంది. ఇది మీరు యాక్టివేట్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఏమైనా రన్ అవుతుంటే వాటిని ఇది కిల్ చేసేస్తుంది, ఫోన్ని తొందరగా కూల్ చేయడానికి. అంటే ఫోన్ బాగా హీట్ అయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇట్లా కొన్ని ఫీచర్స్ యూఐకి సంబంధించి అయితే దీనిలో ఉంటాయి. అండ్ దీనిలో మీకు IP54 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. అంటే మీకు ఇది స్ప్లాష్ని ఇట్లాంటి వాటిని సర్వే అవ్వగలదు. డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి ముంచకండి, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. అండ్ సర్వీస్ విషయానికి వస్తే చాలా మందికి కన్ఫ్యూజన్. iQOO సర్వీస్ సెంటర్స్ అంటే వివో సర్వీస్ సెంటర్స్, మీకు 650+ వివో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళండి, వివో సర్వీస్ సెంటర్కి iQOO ఫోన్ తీసుకెళ్తే మీకు సర్వీస్ అయితే చేస్తారు. ఇది ఓవరాల్ అయితే మాత్రం మీ ఫోన్ 20,000 రూపాయల లోపు వీళ్ళు చెప్పింది తీసుకొస్తామని చెప్పేసి చూడాలి. మరి 20,000 రూపాయల లోపు ఇది ప్రైస్ స్టార్ట్ అయ్యి ఆఫర్లు ఇంకా తక్కువకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైస్కి మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో చెప్పాక సేల్స్లో ఇంకా మీకు తక్కువ రేట్లు కూడా రావచ్చు. బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకుంటే అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి కదా. సో ఈ ఫోన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ 15 నుంచి 20,000 రూపాయల లోపు అయితే ఇది మీకు ఫ్యూచర్లో 15,000కి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. చూద్దాం ఎంత ప్రైస్ పెడితే 21వ తారీఖు అయితే తెలుస్తుంది. ఇది ఓవరాల్గా iQOO Z7 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో లైక్ బటన్ ప్రెస్. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.